ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా శాంతి ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి సస్పెన్షన్లో ఉన్న శాంతి నడవడికపై చర్చించుకుంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చి ఆ ప్రచారాన్ని ఖండించారు. శాంతి మదన్ మోహన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా బయటకొచ్చింది. అందులో 30 కోట్లు ఇస్తే తాను వదిలేస్తానని, కానీ ముసలోడు డాక్టర్ సుభాష్ వదలరు అని చాట్ చేశారు. సార్ను అనవసరంగా లాగొద్దని శాంతి అంటున్నారు. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటికి పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేశాను, దాన్ని చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కన్నా ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు. 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? విజయసాయిరెడ్డి సోషల్ హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన చేసే ప్రతి ట్వీట్ను శాంతి రీట్వీట్ చేయడమో లేక దాన్ని షేర్ చేయడమో చేసేవారు. విజయసాయిరెడ్డి చేసిన ప్రతి ట్వీట్కు శాంతి రిప్లై ఇచ్చేవారు. ఇలా ఆమె నడుచుకున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే నా రిలేషన్ని ఉన్నాయి.
చూపించాను సార్. నా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు. బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్. విజయసాయి రెడ్డి సార్ పెద్ద మనిషి. నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయొద్దు. ఫోన్ స్విచ్ అప్. ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. తన్ని చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికి మేము సుభాష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా. ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము. ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం.